శ్రోతలందరికీ కూడాను మరొకసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో చతుర్థ స్కందంలో మనం పృథు మహారాజుకు సంబంధించినవి చెప్పుకుంటున్నాం. నిన్నటి నిన్నటి కథలో మనం పృథు మహారాజు ఆయన తన ప్రజలకి ఏ విధంగా జ్ఞానాన్ని అందించాడు, అట్ ద సేమ్ టైం సనత్ కుమారుడి ద్వారా అందింపజేశాడు. ఈ రెండు వివరాలు తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత కాలక్రమంలో ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. తాను వానప్రస్థానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడాయన. తనలో తాను ఈ ప్రకారంగా అనుకున్నాడనమాట. చిరకాలంగా నేను ఈ భూమండలాన్ని పాలించాను. గోవుల నుండి పాలు పితికినట్టుగా నేను భూమి నుండి ఆహార ధాన్యాలను, ఔషధాలను పితికి ప్రజలకి ఆహారం అందించాను. ధర్మాన్ని రక్షించాను. మంచివారికి రక్షణ కల్పించాను. దుష్టులను శిక్షించాను. నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేశానని అనుకున్నట్ట. తర్వాత తన కుమారులను రాజ్యాభిషిక్తుల్ని చేశాడు. భార్యతో సహా తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు కందమూలాలు తింటూ, మరికొన్ని రోజులు ఆకుల్ని తింటూ, మరికొన్ని రోజులు కేవలం నీరు తాగుతూ, తర్వాత గాలిని మాత్రమే పీలుస్తూ తపస్సు చేశాడు. ఎండాకాలం పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేశాడు. వర్షాకాలం వర్షంలో కూర్చుని తపస్సు చేశాడు. చలికాలంలో గొంతు దాకా నీటిలో కూర్చుని తపస్సు చేశాడు. కటిక నేల మీదే పడుకునేవాడు. ఇలా తపస్సు చేయడం వల్ల అతనిలోని కామవాసనలన్నీ నశించిపోయాయి. హృదయం పరిశుద్ధమైంది. ప్రాణాయామంతో ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించాడు. కామము, క్రోధము అదుపులో ఉంచుకున్నాడు. సంసార సంబంధించిన అన్ని బంధాలని తెంచుకున్నాడు. కేవలం శ్రీహరి నామస్మరణ తప్ప మరొకటి మనసులోకి రానిచ్చేవాడు కాదు. పృథు మహారాజు అనుసరించిన వైరాగ్యం వల్ల ఆయనకి ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మతత్వం తెలుసుకోగలిగాడు. క్రమంలో ఆయనకి అణిమ, గరిమ మొదలగు 8 సిద్ధులు లభించాయి. కానీ ఆయన వాటి గురించి పట్టించుకోలేదు. ఒకసారి శ్రీహరి కథామృత సేవనంలో మునిగిపోయిన తర్వాత ఆ యోగాలు గాని, సిద్ధులు గాని అవసరం ఏమీ లేదు. పృథు మహారాజుకి ఆ దేహాన్ని వదిలి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మొదట తన కాలి మడమను విసర్జిక అవయవానికి అదిమిపెట్టాడు. తర్వాత ప్రాణవాయువును హృదయంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి కంఠానికి, అక్కడి నుండి నుసిటి వద్దకి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి ప్రాణవాయువును బ్రహ్మరంధ్రం వద్దకు తీసుకెళ్ళిపోయి వాటిని పంచభూతంలో లీనం చేశాడు. ప్రాణవాయువును వాయువుతోనూ, దేహంతోనూ, భూమిలోనూ, తనలో ఉన్న ఉష్ణంను, అగ్నిలోను, ఇంద్రశక్తిని ఆకాశంలోను, దేహంలో ఉన్న నీటి అంశను జలాన్నందు కలిపేశాడు. ఈ పంచభూతాలు ఎలా ఆవిర్భవించాయో అదే క్రమంలో, అనగా పృథ్వీని జలంలోను, జలంను తేజస్సులోను, తేజస్సును వాయువునందు, వాయువును ఆకాశంలోను, మనస్సును ఇంద్రియాల్లోను, ఇంద్రియాలను తన్మాత్రల్లోనూ కలిపేశాడు. అహంకారము మహాతత్వంలో కలిపి పాడేశాడు. మహాతత్వాన్ని ప్రకృతిలోను, ప్రకృతిని సూక్ష్మ శరీరంలోనూ నిలిపాడు. తాను అనుసరించిన జ్ఞాన వైరాగ్యాలని చేత ఆ సూక్ష్మ దేహాన్ని కూడా వదిలిపెట్టి పరమాత్మలో ఐక్యమైపోయాడు. ఆయన భార్య తన మరణించడం చూసింది. మానవ సహజమైన దుఃఖం ఆవిడ్ని ఆవరించింది. అంతలోనే తేరుకుంది. తన భర్త అంతిమ సంస్కరణలకి ఒక చితి పేర్చింది. భర్త శరీరాన్ని ఆ చితి మీద పడుకోబెట్టి చితికి నిప్పంటించింది. ఆ చితికి 3 సార్లు ప్రదక్షిణం చేసి తాను కూడా అందులో ప్రవేశించి భర్తతో పాటు శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు పూలవాన కురిపించారు. ఈ సాధ్వి జీవితాంతం తన భర్త తోడై చివరికి మరణంలో కూడా ఆయన్ని అనుసరించింది అంటూ ఆవిడ్ని కీర్తించారు. విదుర, దేవతలు ఇలా అనుకుంటూ ఉండగా పృథు మహారాజు భార్య అర్చి కూడా భర్తను అనుసరించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది. పుణ్యపురుషుడైన పృథు మహారాజు చరిత్రను నీకు విపులంగా చెప్పాను కదా నేను. ఈ చరిత్రను చదివినా, విన్నా లేక ఇతరులకు వినిపించినా వారికి పృథు మహారాజు మాదిరి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఈ పృథు మహారాజు చరిత్రను చదివిన బ్రాహ్మణులకు బ్రాహ్మణ వర్చస్సును పొందుతారు. క్షత్రియులు రాజ్యాధికారం పొందుతారు. వైశ్యులు వ్యాపారంలో రాణిస్తారు. శూద్రులు తమ తమ రంగాల్లో ఉత్తములుగా కీర్తింపబడతారు. ఈ పృథు మహారాజు చరిత్రను 3 సార్లు వింటే ఉత్తమ సంతానం కలుగుతుంది. ధనవంతుడు, కీర్తిమంతుడు, చక్కని విద్యావంతుడు అవుతారు. ఈ పృథు మహారాజు చరిత్ర మంగళకరం. ఇది ఆయుష్ని వృద్ధి చేస్తుంది. కలి వలన కలిగే దోషాల్ని పోగొడుతుంది. ఈ చరిత్ర ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు మూలం. కాబట్టి ఈ చరిత్రను ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. కానీ ఈ చరిత్రను చదివే ముందు, వినే ముందు దుష్టుల సాహవాసం నుంచి బయటికి రావాలి. ఏదో ఫలితం వస్తుందని చదవకూడదు. భగవంతుని యందు నిర్మలమైన భక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఇది చదవాలి. ఓ విదుర, నీవు కోరుకున్నట్టుగా నీకు పృథు మహారాజు చరిత్ర కూడా వినిపించేశాను. ఇక ఆయన కుమారుడు ఆయన మరణించిన తర్వాత
విజితాసుడు రాజయ్యాడని చెప్పాను గదా! ఈ విజితాసుడు అంటే ఇంద్రుడిని జయించి యజ్ఞాశ్వాన్ని తీసుకొని వచ్చినవాడు. అతనికి తన సోదరులంటే ఎంతో మమకారం. పెద్దవాడుగా తాను రాజ్యానికి అర్హుడైనప్పటికీ విజితాసుడు రాజ్యాన్ని తన తమ్ములకి పంచి ఇచ్చాడు. హర్యక్షునకు తూర్పు దిక్కుగా ఉన్న రాజ్యాన్ని, ధూమ్రకేశుడికి దక్షిణ దిక్కుగా ఉన్న రాజ్యాన్ని, వృకుడికి పడమట దిక్కుగా ఉన్నదాన్ని, ద్రవిణకు ఉత్తర దిక్కుగా ఉన్న రాజ్యాన్ని ఇచ్చేశాడు. విజితాసుడు ఇంద్రుడిని జయించినప్పుడు ఇంద్రుని వల్ల అంతర్ధానం అనే ఒక విద్యను పొందాడు. విజితాసుడి భార్య పేరు శిఖండిని. ఆమె వలన ఆయనకి ముగ్గురు కుమారులు కలిగారు. వారి పేర్లు పావకుడు, పవమానుడు, శుచి. వారు ఇంతకు ముందు జన్మలో 3 అగ్నులు. వశిష్ఠ మహాముని శాపం వలన విజితాసుడికి కుమారులుగా జన్మించారు వాళ్ళు. విజితాసుడు మరొక భార్య ద్వారా నభస్వతి అనే భార్య ద్వారా హవిర్ధానుడు అనే కుమారుణ్ణి కలిగి ఉన్నాడు. విజితాసుడికి రాజ్యం చేయడం ఇష్టం లేకపోయింది. అందుకని పైన చెప్పిన తన రాజ్యాన్ని తన నలుగురు తమ్ముళ్ళకి పంచి ఇచ్చాడు. తాను ఒక మహాయజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞం పూర్తి చేసి సమాధి యోగమును అభ్యసించి పరమాత్మను చేరుకున్నాడు ఆయన. విజితాసునికి నభస్వతి వల్ల కలిగిన పుత్రుడు హవిర్ధానుడని చెప్పాం గదా! ఆ హవిర్ధానునికి భార్య హవిర్దాని. వాళ్ళ వల్ల 6 కుమారులు కలిగారు. వారి పేర్లు బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. వీరిలో బర్హిషదుడు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసి కీర్తి పొందాడు. అతడు ప్రజాపతిగా నియమింపబడ్డాడు. అతడు చేసిన యజ్ఞాల్లో తూర్పు దిక్కుగా పెట్టిపరిచిన దర్భలతో భూమి అంతా నిండిపోయింది. అందువల్ల అతనికి ప్రాచీన బర్హి అని పేరు వచ్చిందనమాట. ఆయన ప్రజాపతి కాబట్టి బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం శతధృతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. సృష్టి చేయడానికి ఆయన కూడా ఉపక్రమించాడు. శతధృతి అతిలోక సుందరి. ప్రాచీన బర్హికి శతధృతి వలన 16 మంది కుమారులు కలిగారు. వాళ్ళని ప్రచేతసులు అని పిలుస్తారనమాట. ప్రాచీన బర్హి కుమారులను సృష్టి కొనసాగించమని కోరాడు. సృష్టి చేయడానికి ముందు తపస్సు చేయాలని నిశ్చయించుకున్న ఆ 16 మంది ప్రచేతసులు తపస్సు చేయడానికి బయలుదేరారు. దారిలో వారికి శివుడు కనిపించాడు. ప్రచేతసులకు శివుడు శ్రీహరి మహత్తును ఉపదేశించాడు. పరమశివుని ఉపదేశాలు విన్న ప్రచేతసులు ఇంద్రియాలను జయించి శ్రీహరి ధ్యానం, జపం, తపస్సులో మునిగిపోయారు అని మైత్రేయుడు విదురుడికి చెప్తుంటే విదురుడికి ఒక సందేహం వచ్చింది మళ్ళీ. ఏమిటది? ఓ మైత్రేయ, ప్రచేతసులు తపస్సుకు పోతుంటే పరమశివుడు ప్రత్యక్షమై వారికి శ్రీహరి తత్వాన్ని ఉపదేశించాడని చెప్పారు గదా! పరమశివుడు లోకపాలకుడు, ప్రచేతసులు దేహదారులు. మరి పరమశివుడు వారికి ఎలా ఉపదేశించగలిగాడు? ఎందుకంటే శివుణ్ణి చూడ్డం, మాట్లాడడం దేహం ధరించిన మానవులకు సామాన్యం కాదు. మునులు కూడా ప్రాపంచిక విషయాలను యందు ఆసక్తిని వదిలిపెట్టి ఆ పరమేశ్వరుని చూడ్డానికి తాపత్రయపడుతూ ఉంటారు. కానీ వారికి ఆ పరమేశ్వరుడు కనిపించడు. మరి ఈ ప్రచేతసులకు ఎందుకు కనిపించాడు? ఎలా కనిపించాడు? వివరంగా తెలియచేయండి అంటూ అడిగారు. దానికి మైత్రేయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు మన విదురుడికి. అదేంటో మనం కూడా విందాం. ఓ విదురా, తండ్రి ఆజ్ఞ మేరకు ప్రచేతసులు తపస్సు చేయడానికి పడమటి దిక్కుగా బయలుదేరారు. కొంత దూరం పోగానే వారు ఒక పెద్ద సరస్సు చూశారు. ఆ సరస్సులో నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి. ఆ చెరువులో తామర పూలు, కలువ పూలు ఇంకా అనేకమైన నీటి పూలు కనిపించాయి. ఆ నిర్మలమైన జలంలో చేపలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రచేతసులు ఆ సరస్సు అందాలను చూస్తూ వెళ్తున్నారు. ఇంతలో వారికి ఒక మధురమైన సంగీత ధ్వని వినిపించింది. ఆ ధ్వని ఎక్కడి నుండి వచ్చిందా అని ప్రచేతసులు సరస్సు వంక చూశారు. తన అనుచరులతోటి పరమశివుడు ఆ సరస్సులో నుండి బయటకు వచ్చాడు. పరమశివుణ్ణి చూసిన ప్రచేతసులు ఆయనకు భక్తిగా నమస్కరించారు. ప్రచేతసుని చూసిన శివుడు వారితో ఇలా అన్నాడు: మీరు ప్రాచీన బర్హి కుమారులని, మీ తండ్రి ఆదేశాన్ని అనుసరించి తపస్సు చేయడానికి వెళ్తున్నారని నాకు తెలుసు. మీ మీద దయ చూపడానికే నేను మీకు దర్శనం ఇచ్చాను. మీరు ఆ వాసుదేవుడిని శరణు వేడండి. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. నాకు కూడా ఆ వాసుదేవుడే శరణ్యం. స్వధర్మాన్ని నిష్ఠతో ఆచరించే మానవులు ఎన్నో జన్మలు ఎత్తితే గాని పరమపదాన్ని పొందలేరు. కానీ విష్ణు మీద అచంచలమైన భక్తి ఉన్నవాడు అచిరకాలంలోని విష్ణు పదాన్ని పొందగలడు. మీరు విష్ణువుకి ప్రియమైన వారు. అందుచేత విష్ణువు మాదిరి మీరు నాకు ప్రియమైన వాళ్ళే. ఇప్పుడు మీకు
మంగళకరము, పవిత్రము అయిన పరమాత్మ యొక్క కీర్తిని గానం చేస్తాను. శ్రద్ధగా వినండి. తర్వాత దాన్ని జపించండి. మీకు శుభం కలుగుతుంది అంటూ ఈశ్వరుడు ప్రచేతసులతోటి అన్నాడు. విదురా, తరువాత పరమేశ్వరుడు ప్రచేతసులకు నారాయణుని గురించి విషయాలన్నీ చెప్పసాగాడు. వారు శ్రద్ధగా పరమశివుని మాటలు వింటున్నారు. పరమశివుడు వాసుదేవునికి ఈ విధంగా కీర్తించాడు. ఓ వాసుదేవ, నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న మానవులకు ఆత్మానందాన్ని కలగజేస్తావు. నీవు ఎల్లప్పుడూ ఆత్మానందంలో ఉంటూ నీతో పాటు కూడా ఆత్మానందాన్ని కలిగజేస్తున్నావు. నీవు అందరికీ ఆత్మస్వరూపుడివి, సర్వవ్యాపివి. అట్టి నీకు నమస్కారం. అంటే శివుడు విరాట్ స్వరూపాన్ని పొగుడుతున్నట్లు లెక్క. ఓ పంకజనాభ, నీవు పంచభూతాలకు, పంచ తన్మాత్రలకు, ఇంద్రియాలకు నియామకుడివి. ఓ వాసుదేవ, నీవు శాంతుడవి, స్థిరంగా ఉండేవాడివి, స్వయంగా ప్రకాశించేవాడివి. అట్టి నీకు నమస్కారం. అహంకారానికి ప్రతీక అయిన సంకర్షణుడవు నీవే. బుద్ధికి అధిష్టాన దేవత అయిన ప్రద్యుమ్నుడివి నీవే. ఈ లోకాల్ని అంతం చేసేవాడివి నీవే. అట్టి నీకు నా నమస్కారం. మనస్సుకు అధినాథుడైన ఓ అనిరుద్ధుడా, ఇంద్రియాలకు అధిపతి అయిన ఓ హృషీకేశుడా, నీవు సూర్యుని రూపంతో నీ తేజస్సుతోటి అన్ని లోకాలని నీ వెలుగుతోటి నింపుతున్నావు. నీకు పెరగడం తరగడం లేదు. అట్టి నీకు నమస్కారం. ఓ వాసుదేవా, నీవు అటు స్వర్గానికి ఇటు మోక్షద్వారం వంటి వాడివి. నీవు ఆకాశం వల్లే పవిత్రమైన వాడివి. నీవు యజ్ఞస్వరూపుడివి. అట్టి నీకు నమస్కారం. నీవు ఇచ్ఛాశక్తి స్వరూపుడివి, బలస్వరూపుడివి, వేదస్వరూపుడివి, సమస్త ప్రాణులకు ఆహారాన్ని సమకూర్చేవాడివి. నీవే జలస్వరూపుడివి. అట్టి నీకు నమస్కారం. ఓ దేవా, నీవే విరాట్ స్వరూపుడువు. నీవు సమస్త ప్రాణుల దేహంలో ఆత్మస్వరూపుడవై ఉన్నావు. వారి దేహంలో ఉన్న శారీరక బలం, మానసిక బలం అంతా నువ్వే. వారిలో సంచరించే ప్రాణవాయువు నీవే. అట్టి నీకు నమస్కారం. ఓ దేవా, నీవే ఈ అనంత ఆకాశము. నీవు ఆకాశం మాదిరి బయట ఉన్నావు. అన్ని ప్రాణుల అంతరాళంలో ఆత్మస్వరూపుడుగా కూడా ఉన్నావు. నీవు శుభమైన కర్మల్లోనూ అశుభమైన కర్మల్లోనూ ఉన్నావు. శుభకర్మాలకు మంచి ఫలాన్ని, అశుభ కర్మలకు దుఃఖపూరితమైన ఫలాన్ని ఇస్తున్నావు. ఆఖరికి మృత్యువు కూడా ఇచ్చేది నువ్వే. జీవులకు వారు వారు చేసే కర్మలను బట్టి ఫలాన్ని ఇచ్చేవాడివి నువ్వే. పురాణ పురుషుడువు, ధర్మస్వరూపుడువు, మొక్కవోని మేధస్సు కలవాడివి. సాంఖ్యయోగమును లోకంలో ప్రవర్తింపజేసినటువంటి వాడివి. నీకు నమస్కారం. ఇచ్ఛాశక్తి, ఒక పని చేయాలని సంకల్పించడం. జ్ఞానశక్తి, ఆ పని చేయదగినదా కాదా అని తాను ఆర్జించిన విచక్షణ జ్ఞానం చేత నిర్ణయించబడ్డం. క్రియాశక్తి, ఆ నిర్ణయాలను కార్యరూపంలో పెట్టడం అని 3 శక్తులకు నీవు అధిపతివే. మనిషిలో ఉండే ఆ అహంకారం నువ్వే. మాట్లాడే మాట నువ్వే. అట్టి నీకు నమస్కారం. అంటే మన చేత ఒక పని చేయించాలని గాని, ఒక మాట మాట్లాడాలని అనుకునేలా చేసేది. ఆ పని, ఆ మాట మంచిదా కాదా అని నిర్ణయించేది. ఆ పనిని మన చేత చేయించేది. ఆ మాటలను మన చేత మాట్లాడించేది. అన్నీ ఆ పరమాత్మ. మనం ఏదో చేస్తున్నాం, అంతా మన చేతిలోనే ఉంది. నేను లేనిదే ఏమీ జరగదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఓ దేవా, మంగళకరమైన నీ రూపం, నీ మీద భక్తి ఉన్న వాళ్ళందరి చేత పూజించబడుతుంది. అట్టి నీ రూపాన్ని మేము దర్శించాలని ఆతృతగా ఉన్నాం. మా కళ్ళకు విందు చేసినట్టుగా మాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు. నీ రూపం శ్యామల వర్ణంలో ఉంటుంది. అత్యంత సుందరంగా ఉంటుంది. అందమైన మొహం, విశాలమైన చతుర్భుజాలు, తామర లేకుల వంటి కళ్ళు, విల్లులాంటి కనుబొమ్మ, పొడుగాటి ముక్కు, నిండైన చెక్కిళ్ళు, మా వంక ప్రేమగా చూసే నీ క్రీగంటి చూపు, పచ్చని పట్టు వస్త్రం, తళతళా మెరిసే నీ చెవి కుండలాలు, ఎత్తుగా ఉండి ప్రకాశించే నీ కిరీటం, నీ మెడ నిండా ఆభరణాలు, శంఖము, చక్రము, గద, పద్మము, పొడగాటి వనమాల, నీ కంఠసీమలో కాంతులు వెదజల్లుతున్న కౌస్తుభం, నడుముకి కట్టిన నీలం రంగు పట్టు వస్త్రం, దాని మీద కట్టిన బంగారు మొలతాడు, సమానంగా పొడవుగా అమిరినట్టుగా ఉన్న తొడలు, మోకాళ్ళు, పద్మములు వంటి నీ పాదాలు, ఇటువంటి నీ స్వరూపంతోటి మాకు దర్శనాన్ని ఇవ్వు. ఆ పైన వర్ణించిందంతా కూడాను మనకి భగవంతుడి మీద ధ్యాస నిలవడం కోసం ఒక రూపాన్ని ఏర్పరిచిందనమాట. తమ ఆత్మను శుద్ధిపరుచుకోవాలని కోరుకునే భక్తుల పైన చెప్పిన నీ రూపాన్ని మనసులో ధ్యానించాలి. ఈ స్వరూపం ప్రత్యక్షంగా కనబడదు. కేవలం భక్తి యోగం ప్రభావం చేతనే ఈ స్వరూపం మానసికంగా చూడడానికి సాధ్యమవుతుంది. స్వర్గలోకంలో ఉండే దేవతలకు, ఇంద్రునికి నీవు దర్శనాన్ని ఇస్తూ ఉంటావు. కానీ స్వర్గ సుఖాలను కూడా తృణప్రాయంగా చూసే నీ భక్తులకు
ఆత్మతత్వవేత్తలకు నిన్ను ఆరాధించడం తప్ప మరో పని లేదు. అటువంటి వారు నీ పాదపద్మము తప్ప స్వర్గ సుఖాలు కోరుకోరు. కానీ నీవు అందరి మానవులకు అంత సులభంగా లభ్యం కావు. కానీ నీ భక్తులు మాత్రం వశమైపోతావు. ఏ మానవుడు కూడా నిన్ను చేరుకోవాలనుకున్న తర్వాత ఐహిక సుఖాలు, ప్రాపంచిక సుఖాల వైపువి కన్నెత్తి కూడా చూడడు. కాలం అందరినీ తమ కనుసన్నల్లో ఆడిస్తుంది. కానీ నీ పాదాల్ని ఆశ్రమించే భక్తుల్ని మాత్రం కన్నెత్తి కూడా చూడ్డానికి ఆ కాలం సాహసించదు. నిన్ను భక్తితో కొలిచే నీ భక్తుల యొక్క సాహచర్యంలో కలిగే ఆనందంతో పోలిస్తే ఈ ప్రాపంచిక సుఖాలు గాని, స్వర్గ సుఖాలు గాని ఎందుకు పనికిరావు. నీ పాదాల్ని ఆశ్రయించిన భక్తులకు సమస్త పాపాలు తొలగిపోతాయి. అటువంటి నీ భక్తులు సాటి ప్రాణుల యందు దయ చూపిస్తూ ఉంటారు. వారికి రాగద్వేషాలంటూ ఉండవు. సాత్విక గుణసంపన్నులుగా వాళ్ళుంటారు. ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించు. ఎవని చిత్తము నీ భక్తి చేత పరిశుద్ధం అవుతుందో, ఎవరి చిత్తము ప్రాపంచిక విషయాలందు లగ్నం కాదో, ఎవడి చిత్తం అజ్ఞానం అనే గుహలో ప్రవేశించదో అటువంటి మానవుడు నీ యొక్క తత్వాన్ని తెలుసుకోగలడు. సమస్త విశ్వానికి నీవే ఆధారం. నీయందే ఈ విశ్వం నిలిచి ఉంది. ఈ విశ్వం అంతా నీవే వ్యాపించి ఉన్నావు. నీకు ఎలాంటి వికారాలు లేవు. నీ మాయ చేత సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి. నీ మాయ చేతనే మానవుల్లో నువ్వు, నేను, వాడు, వీడు అనే భేదబుద్ధి కలుగుతోంది. కానీ ఆ మాయ నీ మీద కానీ, నీ భక్తుల మీద గానీ ప్రభావం చూపలేకపోతుంది. నీ దయ వల్లనే నీ గురించి, నీ మాయ గురించి తెలుసుకోగలిగాం. అత్యంత శ్రద్ధతో నిన్ను సేవించి నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఇతరులకు ఇది సాధ్యం కాదు. ఆది, అనాది నువ్వే. ఈ సృష్టికి ముందు మాయాశక్తి నీలో నిద్రాణంగా ఉంది. కాలానుగుణంగా మాయాశక్తి నీ నుండి బయటకు వచ్చి సత్వరజస్తమో గుణాల్లో కదలిక పుట్టించింది. అప్పుడు మహాతత్వం ఆవిర్భవించింది. ఆ మహాతత్వం నుండి అహంకారము, పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఋషులు, మరుత్తులు, ప్రాణులు, దేవదారులు క్రమక్రమంగా ఈ సృష్టి జరగడం మొదలుపెట్టింది. మానవ శరీరమే 9 ద్వారాలు గల పురం అయితే ఆ పురాల్లో అంతర్లీనంగా ఉండేవాడు పురుషుడు అని చెప్పబడుతున్నాడు. కానీ మానవుడు ప్రాపంచిక విషయాల యందు ఆసక్తుడై జీవాత్మగా రూపాంతరం చెంది జనన మరణ చక్రంలో తిరుగుతున్నాడు. సమస్త విశ్వాన్ని సృష్టించి అందులో అంతర్లీనంగా నువ్వు ప్రవేశించావు. అన్నింట్లోనూ ఉంటూనే కాలగతిన ప్రాణులను ఆ ప్రాణుల చేతనే చంపిస్తున్నావు. ఇదొక లీలగా చూస్తున్నావు నువ్వు. ఈ విశ్వం అంతా నీ చేత అంతం కాబడుతూ ఉంటుంది. ఆ సమయంలో నీవే మానవులకు దిక్కు. అప్పుడు మానవులు మరణానికి భయపడరు. నీ పాదపద్మాన్ని ఆశ్రయించిన వాడికి మరణ భయం అంటూ ఉండదు. ఓ ప్రచేతసులారా, మీరు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమైన చిత్తంతో ఆ పరమాత్మను స్తుతించండి. నేను చెప్పిన స్తోత్రాన్ని ప్రతిదినం జపించండి. మీకు శుభం కలుగుతుంది. శ్రీహరి అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనే సందేహం అక్కర్లేదు. ఆ శ్రీహరి అన్ని జీవుల్లోనూ సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన గురించి మీరు తపస్సు చేయండి. ఇప్పుడు నేను మీకు బోధించిన స్తోత్రం పూర్వం బ్రహ్మ సృష్టి చేయడానికి ప్రేరేపింపబడిన భృగువు మొదలు తన మానసపుత్రులకు బోధించాడు. బ్రహ్మ బోధించిన ఈ స్తోత్రము మేము మాలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసి వివిధ రకాలైన ప్రజా సృష్టిని చేశాం. కాబట్టి ఏ మానవుడైతే ప్రాపంచిక విషయాలందు ఆసక్తి చూపకుండా పరమాత్మను ఆశ్రయించి స్తోత్రం జరిపిస్తాడో అతనికి సకల శుభాలు కలుగుతాయి. ఈ లోకంలో ఉన్న అన్ని శ్రేయస్సుల్లో కల్లా ఆ పరమాత్మ గురించిన జ్ఞానం అధికమైన శ్రేయస్సును కలగజేస్తుంది. మీరు ఏకాగ్ర చిత్తంతోటి ఆ స్తోత్రాన్ని జపించండి. మీ అభిష్టాలన్నీ సిద్ధిస్తాయని పరమశివుడు ప్రచేతసులకు వివరించాడు. ఈ విధంగా మైత్రేయుడు విదురుడికి ఆ ప్రచేతసులకి శివుడి యొక్క దర్శన భాగ్యం గురించి వివరించాడు. రేపటి కథలో ప్రచేతసులు ఏం చేస్తారు అన్నది మరొకసారి చెప్పుకుందాం మనం. అంతవరకు సెలవు.